అని ఇప్పుడు కూడా కొంతమంది క్రిటిక్ నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. నిర్మల్ జిల్లాలో పోషణ మాసం ముగింపు వేడుకలు గురువారం పట్టణంలోని దివ్య గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి. మాతా శిశువు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు చేపట్టిన పోషణ మాసం కార్యక్రమం ఎంతో ఉపయోగకరమన్నారు. ఇది ఒక్క నెల కార్యక్రమంగా కాకుండా ప్రజల్లో నిరంతరం పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన పెంచేలా చర్యలు కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న, డిఆర్డీఓ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, సిడిపిఓలు, సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. దాంట్లో టమాటా, మెథి కూర, పాలకూర, కడిగపాక్ అలాంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎప్పుడు టీచర్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ఇది కూడా ఎన్షూర్ చేయడం జరుగుతుంది దట్ మన పిల్లలకి 100% న్యూట్రిషన్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీంతో పాటు మ్యామ్ ఇంతకు ముందు మన డిస్ట్రిక్ట్ లో పొద్దున 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి పోయేటువంటి అనేక మంది ఉద్యోగస్తులకు వేల రూపాయల సాలరీస్ ఉంటాయి. తెలుగు రాష్ట్రం కష్టపడేటువంటి మీకు ఈ రోజు వరకు కూడా మీకు పే స్కేల్ ఇవ్వలేదంటే నిజంగా ఈ ప్రభుత్వం మిమ్మల్ని శ్రమ దోపిడీ చేస్తా ఉంది. కనీసం 50,000 రూపాయలు కన్సల్టేట్ పే కానీ మీకు కనీసం పే స్కేల్ ఇచ్చి మిమ్మల్ని ఆదరించాల్సిన ప్రభుత్వం 13,000 రూపాయలతో ఈ శ్రమ దోపిడీ చేస్తున్న మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లా దీపావళి మందుగుండు సామాన్లు విక్రయించేవారు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ హెచ్చరించారు. గోకవర పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సత్యకిషోర్ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మందుగుండు సామాన్లు అమ్మకం షాపు లైసెన్సులు తీసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం షాపులు ఏర్పాటు చేసుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని, వారిపై లైసెన్సు రద్దు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అన్నారు. లేఅవుట్లో కూడా ఎల్ షేప్ డైమెన్షన్స్ ప్రకారం రెవెన్యూ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ఫైర్ వాళ్ళు కలిసి ఆ లేఅవుట్ మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ఇది ఊరికి చివర జనసంచారం లేని ప్రదేశాల్లో పెట్టడం జరుగుతుంటుంది. టెంపరీ లైసెన్స్ హోల్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి సూచనలు పాటించాలి. నో స్మోకింగ్ అని డిస్ప్లే బోర్డులు పెట్టుకోవాలి. అలానే వాటరు, శాండీకి సంబంధించినవి, అలానే CO2 సిలిండర్స్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము. ఈసారి దీపావళి అత్యంత పకడ్బందీగా సేఫ్గా జరగడానికి పోలీస్ వారి నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తాము. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అలానే అనుమతులు లేకుండా ముందుగానే తీసుకొని ఇళ్లలో పెట్టుకున్నా కానీ, పరిమితికి మించినటువంటి బాణసంచాన్ని తెచ్చుకొని స్టాక్ పెట్టుకున్నా కానీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము. కేసెస్ కూడా రీసెంట్గా బుక్ చేయడం జరిగింది. కాబట్టి అందరికి కూడా పోలీస్ శాఖ నుంచి ఇచ్చే సూచనలు ఏంటంటే తగు సూచనలు పోలీస్ వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఫాలో అయ్యి సేఫ్గా విక్రయాలు జరపాలని కోరుకుంటున్నాం. సరే, ఈ గోడౌన్స్ లో స్టాక్ ఎప్పటి నుంచి పెట్టుకొస్తారు? టెంపరీ లైసెన్స్ 3 days నుంచి ఇస్తారండి. 18th, 19th, 20th. అలానే 20వ తారీఖు కూడా దీపావళి రోజు 6 గంటల వరకు క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఈ చైనాకి సంబంధించి కొన్ని ప్రమాదకరమైన యూజ్ చేయకూడదని గతంలో అన్నారు. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి అంటే వీళ్ళు టెంపరీ లైసెన్స్ హోల్డర్స్ LV5 లైసెన్స్ అని ఇస్తారు. ఈ లైసెన్స్ లోనే క్లాస్ 7 కేటగిరీ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ మాత్రమే వీళ్ళు. జనగామ మండలంలోని ఎర్రగొల్ల పహాడ్, గానుగు పహాడ్, పెద్ద పహాడ్ గ్రామాలలో PSCS కేంద్రాలు
వడ్లకొండ గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ రైతులు నిర్ణీత మాయిశ్చర్ శాతం మెయింటైన్ చేసిన వెంటనే ధాన్యాన్ని తరలించాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని అధికార శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బణుగ శివరాజ్ యాదవ్, చీటకోడూరు పిఎస్సిఎస్ చైర్మన్ చిర శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. सदेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते इष्टदमिष्टकामे सुखते राधाराधे संपूर्ण दान्य అన్నా ఇట్లా తీశారు శివరాజా నీడు ఓకే ఫ్రాంక్ తరిగొప్పుల, నర్మట, జనగామకు సంబంధించిన కొన్ని ఐకేపీ కేంద్రాలు, పిఎస్సిఎస్ కేంద్రాల ద్వారా వరి ధాన్య సేకరణ కోసం కూడా ఇవాళ మొదలు పెట్టుకున్నాం. ఈ సందర్భంగా రైతులందరూ మా దృష్టికి తీసుకొచ్చిన 2 అంశాలు. మేము ఏదైతే ఇస్తున్నామో వాటికి వెంటనే మాకు డబ్బులు రావాలి, ప్లస్ 17 అనేది మెయింటైన్ చేస్తున్నా కూడా మళ్ళీ కొద్దిగా మాకు లేట్ చేస్తున్నారు. అందుకే అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు ఏదైతే మినిమం క్వాలిటీ కండిషన్స్ ఉంటాయో అవన్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్లకు ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర తీసుకొని ఆ రైస్ మిల్లర్స్ దగ్గర కూడా ఎక్కడైతే ట్యాగ్ అవుతుందో అది అయిన తర్వాత ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రెండో అంశం, పోయినసారి యొక్క సన్న వడ్లకు సంబంధించి కూడా ఇంకా రాలేదని చెప్పేసి, బోనస్ రాలేదని చెప్పేసి, అంటే బ్యాంక్. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని సిఎస్ తేజ సెంటర్ వద్ద ఏర్పాటు చేయనున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. సుల్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంల చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహ శంకుస్థాపనకు విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీకి మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ శాల్వాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ ముయ్యాల ప్రవీణ్, యువ నాయకులు నెలవల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సువర్ణరత్నకశరేమదింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. రామారావు గారికి సినిమా అవకాశాలు వచ్చినా ఆయనకి సరిపడా సంపాదించుకున్న అవన్నీ వదిలేసి ప్రజల సమస్యల కోసం, ప్రజలకి సేవ చేయడానికి ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ప్రజల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి ప్రజల్లో మమేకమవుతూ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లోనే ముఖ్యమంత్రిగా అయ్యిన విషయం మనందరికీ తెలుసు. ఈరోజు మహిళలు స్వతంత్రంగా బతకడానికి ఆస్తిలో సమాన హక్కుని వాళ్ళకి ఇచ్చి, అలాగే 2 రూపాయల బియ్యం అని చాలా వరకు రాష్ట్ర ప్రజలకి కూడు గుడ్డ గూడు అని నినాదం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తూ ఎన్నో సేవలు చేసిన విషయం మనందరికీ తెలుసు. ఆ తర్వాత అదే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజల కోసం పనిచేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున, ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. బాపట్ల జిల్లా ఆధార్ కార్డుల నమోదు 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా చేయాలని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు.
ఆధార్ కార్డుల నమోదు నవీకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలలో 5 ఏళ్లలోపు చిన్నారులకు ఆధార్ కార్డు నమోదు తక్షణమే చేపట్టాలని కలెక్టర్ చెప్పారు. తల్లి బిడ్డకు జన్మనివ్వగానే వైద్యశాలలోనే ఆధార్ నమోదు చేయాలన్నారు. ఏదైనా కారణం చేత నమోదు కాకపోతే అంగన్వాడీ కేంద్రం పరిధిలోనే ఆధార్ నమోదు తప్పనిసరిగా జరగాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ జి గంగాధర్ గౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. అప్డేషన్ చేయాలి. ఓకే, ఇది ఆధార్ అకౌంట్ సెంటర్లోనే చేస్తారు. ఎంబీయూ మోర్ దెన్ 7 అంటే ఏమంటాం అంటే సార్ మనకి 5 to 7 ఫ్రీ సార్, 15 to 7 ఫ్రీ సార్, గ్రేటర్ దాన్ 7 చార్జబుల్స్ అన్నట్టు చెప్తున్నారు. సో అట్లా 14,530 to 81,879 చూస్తారు. అలాగే లాస్ట్ మీటింగ్ కి ఈ మీటింగ్ కి వాట్ ఇస్ ద అప్డేట్ అది కావాలి. స్పెషల్ క్యాంపెయిన్ పెడతాం మీకు చేయండి, అది చేసి అది నాకు రిపోర్ట్ నాకు ఇవ్వాలి. మనకి సాచురేషన్ డిస్ట్రిక్ట్ లో ఎవరైతే లెఫ్ట్ ఓవర్ ఉన్నారో అది మనం రిటర్న్ చేయాలని మన క్లయింట్ లో రిటర్న్ చేసుకున్న తర్వాత స్టేట్ వాల్యూ పోర్టల్. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా వచ్చే నెల 3వ తేదీన సమ్మెలోకి దిగబోతున్నామని బాపట్ల మున్సిపల్ కమిషనర్కి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు తన్నీరు సింగరకొండ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ బాపట్ల జిల్లా అధ్యక్షులు డివి సుబ్బారావు, పి కామాక్షి, బి ఎలిజబెత్ రాణి, డివి లక్ష్మి, నాగమణి, చిన్నమ్మాయి, సోమ, దుర్గా, ఏలూరు శ్రీను, సాల్మాన్, అంకాలు తదితర మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. కామ్రేడ్స్, నా పేరు డివి సుబ్బారావు, బాపట్ల జిల్లా యూనియన్ నాయకులు. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాము, ఎన్నో పార్టీలు మారుతున్నాయి, అందరూ వస్తున్నారు, కానీ పార్టీ కార్మికులు మాత్రం మర్చిపోతున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ మాకు సమాన పని సమాన వేతనం లేకుండా ఎవరొచ్చినా కూడా కాలం గడిపి వెళ్ళిపోతున్నారు. కానీ మాకు సరైన వేతనం లేకుండా ఇస్తామని కాలం గడిపేస్తున్నారు, కానీ ఇవ్వట్లేదు. దయచేసి ఇప్పుడు కానీ మాకు సమాన పని సమాన వేతనం ఇవ్వకపోతే దీనిపై సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మా డిమాండ్లన్నీ ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్నది, మాకు కూడా ఈ ఆప్కాస్ వర్కర్లకి 62 సంవత్సరాలు చేయాలని, మరియు ఎవరైతే కార్మికుడు చనిపోతారో ఆ కార్మికుడికి ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలని, అట్లాగే హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని, ఇట్లాంటివి చాలా ఉంది. ఇవన్నీ మా కోరికలన్నీ కానీ మా డిమాండ్లన్నీ తీర్చకపోతే మాత్రం రేపు రాబోయే 3వ తారీఖు వచ్చే నెల సమ్మెలోకి వెళ్ళబోతున్నామని మేము విన్నవించుకుంటాం. తూర్పుగోదావరి జిల్లాలో రోగికి సిపిఆర్ ఇచ్చి ప్రాణాలు కాపాడవచ్చు అని గోకవరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ రామలక్ష్మి అన్నారు. ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు సిపిఆర్ వారోత్సవాల్లో భాగంగా గోకవరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు రోగులకు, సహాయకులకు మరియు ఆసుపత్రి సిబ్బందికి సిపిఆర్ ఎలా చేయాలో డెమో చూపి సిపిఆర్ వారోత్సవాల్లో భాగంగా గోకవరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగుల సహాయకులకు మరియు ఆసుపత్రి సిబ్బందికి ఆమె అవగాహన కల్పిస్తూ సిపిఆర్ ఎలా చేయాలో డెమో చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనితో పాము కాటుకు గురైన రోగి బంధువులే కాకుండా ఆసుపత్రిలో ఉన్న పలువురు రోగుల సిబ్బంది కూడా డాక్టర్ రామలక్ష్మిపై ప్రశంసల వర్షం కురిపించారు. లేదు అంటే బట్ట మీద పడిపోయారా, లేదు పెద్దవాడు వస్తారు, వాడు హైపర్ టెస్టింగ్ అంటే షుగర్ వచ్చి పడిపోతారు. ఇలా ఎందుకు పడిపోయారు మాకు ఐడియా రావాలి. ఈ వయసు వాళ్ళు షుగర్ ఉంటుంది కాబట్టి ఇలా పడిపోయారంటే ఏమైనా షాప్ అని చూస్తే ఫస్ట్ వాళ్ళు మనకి వెంటనే చేసేది పాత టెస్ట్ ఇస్తే కనుక మనకి వాళ్ళ లైఫ్ మీద ఎవరైనా చేయొచ్చు. అది ఎలా చేయాలని చేస్తాను. ఇప్పుడు ఏమంటే అబ్బాయి పడిపోయినాడు, మీరు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెంలో మినీ ఫిషింగ్ హార్బర్లో రోడ్లకు వాటర్ ట్యాంకులకు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. P4P పనులకు ఆర్ఆర్ ఏజెన్సీ చురుగ్గా కొనసాగిస్తున్నారు. మత్స్యకారులదే ఈ హార్బర్ అని, దీనికి మత్స్యకారులే అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ ప్రదేంద్రం సురామిత్రపాత్రో తుముగ్రహానావస్తేషాం జహస్తేషాం కృతేషాం ప్రాభువ ఏషాం ఇంద్రియవరస్యామ హృదయస్థో జనార్దన ఆపదమవత్తమనస్సమానో దేవదేవాః తీర్థమ అయం ముహూర్త శుభముహూర్తస్తో సుముహూర్తకాలే సూర్యాగమానాం గ్రహాణమచ్చంద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్ కార్యక్రమాన్ని కమిషనర్ నిర్మల్ కుమార్ ప్రారంభించారు. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ప్రజలు నేరుగా కమిషనర్కి ఫోన్ చేసి తమ సమస్యలు చెప్పొచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా 24వ వార్డుకు చెందిన తాడాల సుబ్బలక్ష్మి వర్షం పడితే డ్రైనేజ్ నీరు ఇళ్లలోకి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన కమిషనర్ నిర్మల్ కుమార్ సంబంధిత శాఖ సిబ్బందిని అక్కడికి పంపించి డ్రైనేజీపై ఉన్న అక్రమాలను తొలగించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. మనము ఈరోజు డైలీ వర్క్ కమిషనర్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో పుర ప్రజల నుంచి వచ్చేటువంటి ఆ కంప్లైంట్స్ కానీ, సజెషన్స్ కానీ, ఫీడ్బ్యాక్స్ కానీ వాటన్నిటిని కూడా టెలిఫోనికల్లీ మొత్తం అన్నింటిని కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో కాల్స్ కూడా కొంతమంది కాల్స్ చేయడం జరిగింది. దానికి అదేవిధంగా ఆ కాల్కి సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టైఅప్ చేసి వాళ్ళు చెప్పిన కొన్ని ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ కాల్స్ అన్నింటిలో కూడా ముఖ్యంగా ఒక కాల్ రావడం జరిగింది. ఆ 24th వార్డుకి సంబంధించిన కాల్ అది. దాంట్లో డ్రైనేజ్ సమస్య అని చెప్పడం జరిగింది. ఆ డ్రైనేజ్ సమస్య గురించి మనకి పురమిత్ర యాప్ ద్వారా కూడా తను గతంలో కంప్లైంట్ చేశాను. ఆ కంప్లైంట్ చేసిన ఇది కూడా ప్రాపర్గా అది రెక్టిఫై కాకుండానే ఆ కంప్లైంట్ని క్లోజ్ చేయడం జరిగిందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. సో దాని గురించి ఇమీడియట్గా ఆ రోజు ఆ పురమిత్ర యాప్కి సంబంధించిన కంప్లైంట్ని అటెండ్ చేసిన ఎవరైతే సెక్రటరీ గారు, అదేవిధంగా దానిపైన ఉన్న కన్సర్న్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇమీడియట్గా వాళ్ళు కూడా మెమో ద్వారా వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం జరుగుతుంది. నేను కూడా అప్పుడు సెకండ్ టైం అది కంప్లైంట్ టైలర్ కమిషన్కి వచ్చింది. ఏలూరు నగరంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై జూట్ మిల్ సెంటర్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జీఎస్టీ జాయింట్ కమిషనర్ నాగార్జునరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు మేలు కలుగుతుందని అన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి కరీం మాట్లాడుతూ జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని ప్రాంతాల్లో సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్తో పాటు ఆటో యూనియన్ అధ్యక్షులు లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వ్యత్యాసంగా ధరలు తగ్గించడం జరిగింది. జీఎస్టీ అంతకుముందు ప్రీవియస్గా 28% జీఎస్టీ ఉంటే దీనివల్ల ఒక లారీలు అలాగే పెద్ద వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి దాదాపుగా 80,000 నుంచి 2.5 లక్షల రూపాయల దాకా కూడా వాళ్ళకి ఆదా జరగడం జరుగుతుంది. అనుగుణంగా మనకి స్కీమ్ ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ ఆటోమొబైలే కాకుండా ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారికి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ట్యాక్స్ తగ్గి రేట్లు తగ్గుతున్నప్పుడు ఈ పర్చేజింగ్ కెపాసిటీ అనేది కస్టమర్స్లో పెరుగుతుంది, కొనుగోలుదారులో పర్చేజింగ్ కెపాసిటీ పెరుగుతుంది యాక్చువల్గా. అలాగే వ్యాపారాలు కూడా బాగుంటాయి. ఎప్పుడైతే వ్యాపారాలు బాగుంటాయో మార్కెట్లో ఒక రకమైన మీకు మూమెంట్ స్టార్ట్ అవుతుంది. మార్కెట్లో మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ మార్కెట్లో మూమెంట్ స్టార్ట్ అవ్వడానికి ఈ ట్యాక్స్ తగ్గుదల అనేది ప్రధాన కారణం అవుతుంది. ప్రత్యేకించి భూముల రంగానికే కాకుండా మిగతా అన్ని రంగాలకు కూడా ఈ ట్యాక్స్ తగ్గించడం, వాటికి పూర్తిగా ట్యాక్స్ తీసేయడం అనేది కూడా చాలా శుభదాయకం. ఎందుకంటే ఒక మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ఒక 18% ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఆ 18% కూడా జీరో చేయడం అనేది చాలా శుభదాయకం. అలాగే కారు ఇండస్ట్రీలో కానీ, మోటార్ సైకిల్ ఇండస్ట్రీలో కానీ, ఆటో ఇండస్ట్రీలో కానీ జీఎస్టీ వల్ల ఒక
మోటార్ సైకిల్కి అయితే మనకి ఒక 6,000 నుంచి 16,000 వరకు తగ్గుతుంది. అలాగే పాల్ ఇండస్ట్రీలో 50,000 నుంచి 2,50,000 వరకు తగ్గుతుంది. అలాగే ఈవెన్ రైతులకు సంబంధించిన ట్రాక్టర్స్ కూడా కేవలం 5% GST మాత్రమే. తిరుమలలో గత ప్రభుత్వం ఏకాదశి ద్వాదశి దర్శనాలను 10 రోజులు నిర్వహించడంపై శ్రీ శ్రీనివాస సరస్వతానంద స్వామి మండిపడ్డారు. స్వామివారి దర్శన భాగ్యాన్ని 10 రోజుల పాటు పొడిగించడం ఆగమ శాస్త్రాలను విరుద్ధమని, అది అపవిత్రం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ చర్యపై స్వామీజీ తిరుపతి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఈవోకు అర్జీ అందజేశారు. కొంతమంది భక్తులు ఏకాదశి దర్శనాలను నెలలో లేదా సంవత్సరం పొరపాటు కూడా చేయించాలని అడిగినా ఆ విధంగా జరగరని ఆయన స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి గతంలో 2 రోజులు మాత్రమే జరిగేది. ఏకాదశి ద్వాదశి ఆ 2 రోజులు పవిత్రంగా భక్తులందరినీ కూడా వచ్చినటువంటి భక్తులకి స్వామి దర్శనాన్ని చేయించే పరిస్థితి ఉండేది. కానీ గత ప్రభుత్వం వైకుంఠ ఏకాదశిని 10 రోజులు జరిపించి పూర్తిగా వ్యాపార ధోరణితో చాలా దారుణాది దారుణం. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి వైకుంఠ ఏకాదశి 10 రోజులు దర్శనాలంటూ చాలా బాధాకరంగా భక్తుల దగ్గర దోచుకునేటటువంటి దేవుడి పేరు చెప్పి దోచుకున్నారు. ఇది అందరికీ తెలిసినదే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా స్వామి ప్రాశస్యము కానీ ఆ వైకుంఠ ఏకాదశి పవిత్రత కానీ అవి నిండుగా ఉండాలంటే ఆ 2 రోజులు మాత్రమే మనం చేయగలగాలి. ఎవరో కోరారని 365 రోజులు కోరితే 360 రోజులు మనం దర్శనాలు వైకుంఠ ఏకాదశి చేయలేం కదా. 10 రోజులు చేయడం వలన గత ప్రభుత్వం కాసులు దండుకోవడానికి, వారికి నచ్చిన వారికి దర్శనాలు చేయించడానికి ఈ విధముగా దుర్వినియోగం పరిచారు. కాబట్టి ఇది చాలా తప్పిదము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏలూరు నగరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సంయుక్తంగా ప్రారంభం చేశారు. శాంతినగర్ పోలీస్ పెట్రోల్ బంక్ నుండి పాత బస్టాండ్ వరకు భారీ ఎత్తున వాహనాలతో ర్యాలీ కొనసాగింది. ప్రజల్లో జీఎస్టీ తగ్గింపులపై అవగాహన కల్పించేందుకు రవాణా శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఎస్కే కరీం, వివిధ శాఖల అధికారులు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా ఈరోజు ట్రాన్స్పోర్టర్స్ అండ్ లాజిస్టిక్స్లో జీఎస్టీలు ఎట్లా మార్పులు వచ్చినాయి దాని గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ ర్యాలీ చేస్తున్నాము. సో మనకు జీఎస్టీ రేట్ రిడక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి 88% నుంచి 18% తగ్గినాయి. అందువల్ల 80,000 నుంచి 1,20,000 వరకు కొన్న వాళ్ళకి లాభం ఉంటుంది. అలాగే ట్రాక్టర్స్ 12% నుంచి ఇప్పటికి 5%గా జీఎస్టీ తగ్గినాయి. సో అందువల్ల మనకు అప్రాక్సిమేట్గా ప్రతి ట్రాక్టర్కి మోడల్ బట్టి 40,000 దాకా సేవింగ్స్ ఉంటుంది ఫార్మర్స్కి. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ స్పేర్స్ అండ్ యాక్సెసరీస్ కూడా 28% నుంచి 18% ఉన్నాయి. సో ప్రతి ఐటమ్కి డిఫరెన్స్ బట్టి 300 నుంచి 800 వరకు మనకు సేవింగ్స్ ఉంటుంది. అలాగే ఫ్లైట్ ప్యాసింజర్ సర్వీసెస్ వెహికల్ రెంటల్స్ 12% నుంచి 5% తగ్గినాయి. 3,500 దాకా సేవింగ్స్ ఉంటుంది ప్రొటెక్షన్ ప్రకారం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఫర్ గూడ్స్ క్యారేజెస్కి 12% నుంచి 5%గా మనకి జీఎస్టీ తగ్గినాయి. కాబట్టి యూజర్స్కి ప్రీమియంలో 1,200 నుంచి 1,500. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ బాడీ ఆధ్వర్యంలో గురువారం జోగిపేట్ డివిజన్ ఎలక్షన్లను నారాయణఖేడ్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జి కనకరాజు, జిల్లా కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి సత్యనారాయణ, జిల్లా కోశాధికారి జె రాములు ఆధ్వర్యంలో ఎలక్షన్లు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా మరి కార్యవర్గం పిలుపు మేరకు మరి ఈరోజు ఈ యొక్క జోగిపేట మరి డివిజన్ సంబంధించి ఎలక్షన్ డేట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మరి మేము రీజనల్ బాడీగా మరి ఇక్కడ రావడం, అదేవిధంగా మరి ఇక్కడ అందరూ డివిజన్ సంబంధించిన కార్మికులు వచ్చేసి మరి వీళ్ళు అందరూ కూడా మరి కొత్త బాడీని ఎన్నుకోవడం జరిగింది. మరి కొత్త బాడీకి కూడా వీళ్ళందరూ కూడా సహకరిస్తారు. మేము 1104 యూనియన్ గా మరి యొక్క
కార్యాన్ని తలపెట్టడం జరిగింది. మరి మా కార్మికులందరూ కూడా ఇక్కడ ఈ యొక్క జోగుపేట డివిజన్ లో మరి చాలా చక్కగా పనిచేస్తున్నారు. కాబట్టి మా యూనియన్ తరఫు నుంచి మరి కార్మికులుగా మరి రైతులకు కానీ అదేవిధంగా మరి ఇతర కన్జ్యూమర్స్ కానీ మరి డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కానీ మరి కమర్షియల్ కన్జ్యూమర్స్ కానీ ఇండస్ట్రీస్ కన్జ్యూమర్స్ కానీ రేయం బావులు మా వాళ్ళందరూ పనిచేసి మరి చక్కటి పేరు తీసుకొస్తున్నందుకు మా కార్మికుల తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మరోసారి షాక్ తగిలింది. సొంత పార్టీలోనే ఆమెతో పాటు భర్త జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి మీద పార్టీ నాయకులు బహిరంగంగా విమర్శలు చేశారు. ఇటీవల కడపలో పలువురు కార్యకర్తలు వీరిని వ్యతిరేకించగా తాజాగా ముస్లిం నాయకులు కూడా వారి తీరును నిందిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దర్గాలో ప్రార్థనలు చేసి సీనియర్ నేత పుత్తాని కలిశారు. థ్యాంక్ యూ. మద్యంపై ప్రజలలో నెలకొన్న అపోహలు అనుమానాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చిందని తణుకు ఎక్సైజ్ సిఐ సత్తి మణికంఠారెడ్డి తెలిపారు. తణుకు ఏరియాలోని మద్యం షాపుల వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించి దాని ఉపయోగాన్ని వివరించారు. ఈ యాప్ ద్వారా మద్యం కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసే మద్యం నాణ్యత, స్వచ్ఛత, తయారీ వివరాలు, బ్యాచ్ నెంబర్ వంటి సమాచారాన్ని కేవలం స్టిక్కర్పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ మద్య వినియోగదారులకు ఈ యొక్క యాప్ను తీసుకొచ్చి తాము తాగే మద్యం స్వచ్ఛతని, నాణ్యతని పరీక్షించుకోవడానికి వినియోగదారునికి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యొక్క ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా యాపిల్ ఫోన్ యూజర్స్ కూడా iOS ద్వారా ఆ లింక్ ద్వారా ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ యాప్ని ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క మద్యం సీసా ఈ మద్యం సీసా యొక్క బాటిల్ మీద నుండి హాలోగ్రామ్ స్టిక్కర్ మీద ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ అదే విధంగా తాము కొనుగోలుదారుడు స్కాన్ చేసిన అనంతరం తాము పొందిన వివరాలను బాటిల్ మీద ఉన్నటువంటి పక్కన బాటిల్ మీద లేబుల్ మీద ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు మరియు బ్యాచ్ నంబర్ తో సరిపోల్చుకుని ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా ప్రధానంగా 2 మాడ్యూల్స్ ఉన్నాయి. ఒకటి కస్టమర్ మాడ్యూల్, 2 రిటైలర్ మాడ్యూల్. రిటైలర్ మాడ్యూల్లో కూడా ప్రతి సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోషణ మాస ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, జిల్లా అధికారులు, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా పోషణ అభియాన్ను అమలు చేస్తున్నాయని, అంగన్వాడీ సిబ్బంది మంచి పోషకాహారం అందించడంలో కీలక పాత్ర వహించాల్సిందని గుర్తు చేశారు. ఎంపీ రఘునందన్ రావు పిల్లల ఆరోగ్యం దేశ భవిష్యత్తుకు కీలకమని, స్థానిక ఆహార పదార్థాలను వాడడానికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ మంత్లో మీరు నేర్చుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో మన
దగ్గర లోకల్గా అవైలబుల్ ఉన్న ఫుడ్ అవ్వచ్చు, అది రాగులు, జొన్నలు, కొర్రలు ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా వీటన్నిటి నుంచే మనకి మంచి ఆహారము, మంచి పోషణం అనేది దొరుకుతుంది. కాబట్టి మీకు అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లులందరికీ ఈ ఇన్ఫర్మేషన్ మీరు టైం టు టైం ఇవ్వాలనేది కోరుతున్నాము. అలానే పిహెచ్సిలో ఉన్న డాక్టర్స్తో కూడా మీరు కన్సల్ట్ చేసుకుంటూ మన జిల్లాలో ఉన్న శామ్ కానీ నాన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ సంఖ్య అనేది మనము పెద్ద ఎత్తున తగ్గియాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పటికీ 2% మనము తగ్గించుకున్నాము గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్. ఉంటారు, బట్ క్రిటిక్స్ని వాళ్ళు